రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధంగా నిరుద్యోగ యువత మారవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో కొలువుల పండుగ నిర్వహించారు. వివిధ శాఖల్లో గ్రూప్ 3 ఉద్యోగాలకు ఎంపికైన 1370 మందికి నియామక పత్రాలు అందించారు. గత ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదని అన్నారు ఆయన. పేపర్లు లీకులు, రీ ఎగ్జామ్లు బాధ్యతారాహిత్యమని రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో వరుసగా ఉద్యోగాలు ఇస్తున్నామని, ప్రైవేట్ రంగంలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. మీ పరీక్షలు నిర్వహించాలన్నా, మీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే మీకంటే అత్యధిక విద్యను అభ్యసించిన వాళ్ళు, మీకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు, మీతో పాటు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళనే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్స్గా, మెంబర్స్గా నియమించి ఆ పరీక్షలను పూర్తి చేయడం జరిగింది. మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా, డిఎస్సి మీరు ఎప్పుడైనా హిస్టరీని తీసుకోండి. నోటిఫికేషన్ నుంచి నియామకాలు 55 రోజుల్లో పూర్తి చేసి 11,000 మంది టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందించినాం. ఇవన్నీ కూడా అది పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, టీచర్ల నియామకం కావచ్చు, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు. ఒక బాధ్యతతోని, ఒక యజ్ఞంలాగా భావించి ఎక్కడా తప్పులు జరగకుండా ఈ నియామక పత్రాలను అందించాలనే మేము కృషి చేసి, గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చి నియామకాలు అందించబోయే సమయంలో కోర్టుల ముందు వివాదాలు సృష్టించి ఎట్టి పరిస్థితుల్లో నియామక పత్రాలు అందనీయకూడదని కుట్రలు చేస్తే కూడా న్యాయస్థానం ముందు నిలబడి ప్రభుత్వం బలమైన వాదనను వినిపించి ఈరోజు దాదాపుగా 2 సంవత్సరాలలో మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగ నియామక పత్రాలను అందించి దేశంలోనే ఒక గొప్ప ఘనత తెలంగాణ రాష్ట్రం సాధించింది.